హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఇంకొక అప్డేట్ 3Pay33 మళ్ళీ రావడం జరిగింది. ఇదేంటంటే గ్రాబ్ ఆన్ వెబ్సైట్ తరపున వచ్చింది. అయితే ఈ గ్రాబ్ ఆన్ వెబ్సైట్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది మనకి పేటిఎం తరపున వస్తుంది 3Pay33 ఆఫర్. ఫస్ట్ మనం చేయాల్సింది గ్రాబ్ ఆన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ కానీ జీమెయిల్తో లాగిన్ అయిపోండి. జీమెయిల్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ గిఫ్ట్ కార్డ్ సెక్షన్ ఉంటుంది. గిఫ్ట్ కార్డ్స్ వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బై అని చెప్పేసి 300Pay33 అని చెప్పేసి, అంటే మనం ₹100 అబోవ్ మనం షాపింగ్ అయితే చేయాలి. ఇక్కడ మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ₹100 ఉన్నాయి. ఒకవేళ మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ₹100 లేనట్టయితే కనుక మీరు ఏం చేస్తారంటే అక్కడ గ్రాబ్ ఆన్ వెబ్సైట్ గిఫ్ట్ కార్డ్స్ అయినా ఉండొచ్చు, లేదంటే ఇంకేమైనా గిఫ్ట్ కార్డ్స్ ఉంటే అవి ట్రై చేయండి. ఒకటి చెప్తున్నాను, మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ట్రై చేయండి. ఒకవేళ అలా ట్రై చేయకపోయారు అనుకోండి, మళ్ళీ మీకు ఫ్యూచర్లో మళ్ళీ వేరే గిఫ్ట్ కార్డ్స్ అయితే ప్రాబ్లం ఉంటుంది. ఇక నేను సింపుల్గా చెక్అవుట్ ప్రొసీడ్ అని కొడుతున్నాను. మన మొబైల్ నెంబర్ కొట్టాలి, దానికి ఒక ఓటీపీ వస్తుంది. అంటే మనకి ఏదైతే గిఫ్ట్ కార్డు ఉందో అది నిజంగా ఒరిజినల్ జెన్యున్ మొబైలా కాదా అని చెప్పేసి. ఇక నాకైతే ఓటీపీ అయితే రావడం జరిగింది. నేను ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్ అడుగుతుంది. పే యూపీఐ అని అడుగుతుంది. ఇక్కడ యూపీఐ అని ఉంది కదా, యూపీఐ అని క్లిక్ చేసుకొని ఇక్కడ పేటిఎం యూపీఐ అని ఉంది కదా, సింపుల్గా పే అని క్లిక్ చేయాలి. ఇలా పే అని క్లిక్ చేసిన వెంటనే పేటిఎం యూపీఐ ఉంది కదా, ఇక్కడ నా ఏదైతే ఉందో ఆ యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకుని @పేటిఎం ఉండాలి. ఇది గమనించుకోండి. పేటిఎం యూపీఐని మాత్రమే యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ మీకు అప్లికేబుల్ అవుతుంది. నేను సింపుల్గా పే అని ఆప్షన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను పేటిఎం యాప్ని అయితే ఓపెన్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి వెంటనే పేటిఎం అయితే రెస్పాండ్ అవ్వదు. కావున మనం పేటిఎం యాప్ ఓపెన్ చేసుకొని యూపీఐ సెక్షన్లోకి వెళ్తాను. మీరు కూడా యూపీఐ సెక్షన్లోకి వెళ్ళండి. అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ 3 కొనాలి. అది కూడా ఫస్ట్ ఆఫర్ యాక్టివేట్ చేయాలి. ఇది గమనించుకొని ఫస్ట్ పేమెంట్ చేస్తేనే మీకు ఆఫర్ చూపిస్తుంది. ఇక నేను యూపీఐ రిక్వెస్ట్లో ₹100 ఉంది. నేను ₹100 నా బ్యాంక్ ద్వారా నేను పే చేస్తాను. మీరు కూడా మీకున్న బ్యాంక్ ద్వారా పే చేసేసేయండి. పే చేసేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇక్కడ నుంచి అయితే ₹100 అయితే కంప్లీట్ అయిపోతుంది. గ్రాబ్ ఆన్ వెబ్సైట్లో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు ₹100 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు వెబ్సైట్ అయితే మనకి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్కి గిఫ్ట్ కార్డ్ అయితే పంపించడం జరిగిందని చెప్తున్నారు. ఇంకొక ₹100 గిఫ్ట్ కార్డ్ అయితే కొనాలి. ఇలానే మనం 3 టైమ్స్. కానీ ఇంత లోపల మనం చేయాల్సింది ఏంటంటే పేటిఎం యాప్లోకి వెళ్ళాలి. పేటిఎం యాప్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక నేను పేటిఎం యాప్లోకి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. పేటిఎం యాప్లో మీకు ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ మనం క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వెళ్దాం. క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మై ఆఫర్స్ చూడండి. మై ఆఫర్ చూసిన తర్వాత ఇక్కడ మీకు ఆఫర్స్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. కాస్త ఒకవేళ ఆఫర్ వెంటనే యాక్టివ్ అవ్వలేదు అనుకోండి, మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఒకవేళ యాక్టివేట్ చేయలేదు అంటే మీకు అది కొంచెం ప్రాబ్లంలో ఉంటుందని అర్థం. సరేనా, ఈ విధంగా కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత సేమ్ పైసా ఆఫర్స్లో ఏదైతే వచ్చిందో మనకి ప్రీవియస్ సేమ్ అదే ఆఫరు. కాస్త టైం పడుతుంది, అంటే కౌంట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చింది చూడండి, కాసేపు రిఫ్రెష్ చేస్తే యాక్టివేట్ ఆఫర్ అనేసి వచ్చింది కదా, యాక్టివేట్ ఆఫర్ చేసేసి మిగతా ఇప్పుడు రిమైనింగ్ 2 పేమెంట్స్ అనేది మళ్ళీ నేను 2 అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అయితే మీకు కనీసం అంటే బై చేసి మళ్ళీ వస్తాను ఇక్కడికి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అంటే 3rd పేమెంట్ కూడా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం, గ్రాబ్ ఆన్ వెబ్సైట్లోకి వెళ్దాం. గ్రాబ్ ఆన్ వెబ్సైట్లో 3 గిఫ్ట్ కార్డ్స్ అయితే రావడం జరిగింది. మీకు అమెజాన్ బ్యాలెన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలో కూడా మీకు చెప్పాను. అమెజాన్లోకి వెళ్ళి యాడ్ మనీ సెక్షన్లోకి వెళ్ళి గిఫ్ట్ కార్డ్స్ అంటే యాడ్ గిఫ్ట్ కార్డ్ సెక్షన్లోకి వెళ్ళి మీరు యాడ్ చేస్తే యాడ్ గిఫ్ట్ కార్డ్ కూడా అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు 2 పేమెంట్స్ అయ్యిందని చూపిస్తుంది. కొంచెం సర్వర్ అంటే సిగ్నల్స్ అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంకో 1 పేమెంట్ అవ్వలేదని చెప్పేసి చూపిస్తుంది. కాసేపు వెయిట్ చేస్తే మీకు ఈ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే 3Pay33 ఆఫర్ అనమాట. ₹100 గిఫ్ట్ కార్డ్స్ కొన్నందుకు మనకి ఈ విధంగా వస్తుంది. స్నాపే ద్వారా మీరు ₹300 ట్రాన్స్ఫర్ చేస్తే ఒక ₹6 పోతుంది. మిగతా ₹25 అయినా మీకు బెనిఫిట్ అయితే వస్తుంది. 25 కానీ ₹26 కనుక ఈ ఆఫర్ ద్వారా బెనిఫిట్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే నాకు ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నాకు క్యాష్ బ్యాక్ ఎర్నీడ్ అని చెప్పేసి కింద రావడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ 33 అని చెప్పేసి గ్రాబ్ ఆన్ వెబ్సైట్ అని. ఇప్పుడు నేను పేటిఎం వాలెట్లోకి వెళ్ళి చూపిస్తాను. ఒకవేళ నాకు యాడ్ అయ్యిందా లేదా అన్నది కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ₹53 ఉంది. ఇక్కడ నాకు చూపిస్తాను చూడండి. రాలేదండి. ఇంకాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వితిన్ 24 అవర్స్ అని చెప్పారు. కావున మనం అది వెయిట్ చేయాల్సి ఉంటుంది. వితిన్ 24 అవర్స్లో మనకి ఆ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ వచ్చిన వెంటనే నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు ఈ క్యాష్ బ్యాక్ అయితే వచ్చిందా రాలేదనేది. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.